డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కోసం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని ప్రాజెక్టులను సైతం ప్రారంభించబోతున్నారు. జాతికి అంకితం చేసేటువంటి ప్రణాళిక ఇందులో దాగి ఉంది. సో ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ ఒక ప్రకటన చేశారు. విజయవాడ గూడూరుకి సంబంధించి థర్డ్ లైన్ పనులు దాదాపుగా పూర్తయినాయి. అందులో గూడూరు నుంచి గుంటూరు జిల్లా చుండూరు వరకు ఈ రైలు మార్గాన్ని కంప్లీట్ చేశారు. ఈ ట్రిప్లింగ్ వర్క్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టుగా ట్రయల్ రన్ కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ షేర్ చేసుకున్నారు. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి రైళ్ల ప్రయాణానికి సంబంధించి ఈ ట్రాక్ ఉపయోగపడుతుంది. విజయవాడ నుంచి తిరుపతి, నెల్లూరు, అటువైపు చెన్నై వైపు వెళ్ళేటువంటి మార్గాల్లో ఈ మార్గం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇది ప్రౌడ్ టు అనౌన్స్ ద సక్సెస్ఫుల్ కమిషనింగ్ ఆఫ్ ద థర్డ్ లైన్ బిట్వీన్ సూరారెడ్డిపాలెం అండ్ సింగరాయకొండ. ఏ సక్సెస్ఫుల్ స్పీడ్ ట్రయల్ ఆఫ్ ఎట్ 140 కిలోమీటర్ మార్క్స్ అనదర్ లీప్ ఇన్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జర్నీ. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే సరుకు రవాణాకి, ప్రయాణికుల రవాణాకి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు వేగవంతమైనటువంటి రైల్వే వ్యవస్థలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. సో ఆ క్రమంలోనే ఈ రైల్వే వ్యవస్థకి సంబంధించి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటువంటి ట్రాక్ని టెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని కూడా ఇక్కడ షేర్ చేసుకున్నారు డిఆర్ఎం. ఇది కొత్తగా ఏర్పాటైనటువంటి ట్రాక్ ఇది. సో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 140 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ రైళ్ల రాకపోకలకి మార్గం సుగమవుతుంది. ఈ పక్కనున్న రెండు కూడా పాత ట్రాక్లు. ఇప్పుడు మూడో ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. అంటే రాకపోకలకు సంబంధించి ప్రయాణ వెసులుబాటు విషయంలో అడ్జస్ట్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ట్రాక్ పైన రైళ్లను నిలిపివేసే సిగ్నల్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ముఖ్యంగా గూడ్స్ రవాణాకు సంబంధించి చెన్నై నుంచి కలకత్తా వరకు వెళ్ళేటువంటి సరుకు రవాణాకు సంబంధించినటువంటి ప్రణాళికలో ఈ రైలు మార్గం అందుబాటులోకి రావడం వల్ల మరింత ఎక్కువ వెసులుబాటు కలుగుతుందని చెప్పని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. విత్ దిస్ వీ నౌ హ్యావ్ ఏ కంటిన్యూస్ 250 కిలోమీటర్ స్ట్రెచ్ ఆఫ్ థర్డ్ లైన్ ఆపరేషనల్ బిట్వీన్ జీడిఆర్ అంటే గూడూరు అండ్ బెజవాడ, ఏ మ్యాసివ్ బూస్ట్ టు ద మొబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రైల్ ట్రాఫిక్ ఇన్ దిస్ రీజియన్. సో ట్రాన్స్ఫార్మింగ్ కనెక్టివిటీ 1 milestone ఎ టైమ్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే గూడూరు నుంచి విజయవాడ వరకు ఈ ట్రాక్ని ఉపయోగించడం ద్వారా సరుకు రవాణాను కానీ, ప్రయాణికులకు రాకపోకలకు కానీ వీలైనంత ఎక్కువ వెసులుబాటు దక్కుతుంది. సో ఈ ప్రాజెక్ట్ని విజయవాడ గూడూరు డబ్లింగ్ వర్క్స్లో భాగంగా ఈ స్ట్రెచ్ కంప్లీట్ అయింది. ఇది 250 కిలోమీటర్ల స్ట్రెచ్. సో ఇది కంప్లీట్ అయింది. ఇంకా మరికొంత పనులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకో 38 కిలోమీటర్స్ వరకు పెండింగ్లో ఉన్నట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. అది కృష్ణా కెనాల్కి సంబంధించినటువంటి లింక్ ప్రాసెస్ అది. అయినప్పటికీ కూడా ఈ ట్రాక్తో విజయవాడ వరకు, గూడూరు నుంచి విజయవాడ వరకు రాకపోకలు చేయొచ్చు అని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని రేపు జరగబోయేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి జాతికి అంకితం చేసేటువంటి జాబితాలో దీన్ని కూడా చేర్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.